హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్స్ వరల్డ్. డోర్ లాక్ చేసి గదిలోకి వచ్చి మీనాక్షి కోసం వెతుకుతాడు బాలాజీ. కిటికీ నుంచి బయటకు చూస్తూ నిలబడింది. దగ్గరికి వచ్చి భుజం మీద చెయ్యి వేస్తాడు. కంగారుగా కళ్ళు తుడుచుకుంటుంది. ఏమైంది మీనా? మీ నాన్నగారు గుర్తొచ్చారా? అవును, సాధ్యమైనంత వరకు నాన్న అందరికీ హెల్ప్ చేస్తూనే వచ్చారు. కానీ సొంత వాళ్ళే ఇలా ఆయన ప్రాణాలు తీయించడం. ఏడుస్తూ బాలాజీని హత్తుకుంటుంది. నాన్న లేరు అన్న నిజాన్ని నమ్మలేకపోతున్నాను బాలాజీ. ఆయన నాకు ఇచ్చిన ధైర్యం, పంచిన ప్రేమ నా కన్నవాళ్ళు కూడా చూపించలేదు. అసలు ఇలా ఎందుకు జరిగింది? అన్ని నిజాలు బయటికి వస్తాయి. ఆయన చావుకి కారణమైన అందరికీ శిక్ష పడి తీరుతుంది. ఇలా బాధపడుతూ ఆయన నీకు ఇచ్చిన ధైర్యాన్ని కోల్పోకు మీనా. నా వల్ల కావడం లేదు బాలాజీ. నాన్న ఉంటే నాకు కొండంత ధైర్యంగా ఉండేది. కానీ ఇప్పుడు నిజాన్ని ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. ఆయన లేరు అని ఎప్పుడు అనుకోకు మీనా. మనం ప్రేమించే వాళ్ళు మనకి దూరమైనా మన సంతోషంలో ఎప్పుడు బ్రతికే ఉంటారు. నిజమే, నేను ఏడిస్తే నాన్నకి అస్సలు నచ్చదు, ఏడవను. అలాగే ఆయన చావుకి కారణమైన వాళ్ళని అస్సలు వదలను. గుడ్, రా భోజనం చేద్దాం. నాకు ఆకలిగా లేదు. అలా ఏం కుదరదు, రా. మీనాక్షి చెయ్యి పట్టుకుని బెడ్ దగ్గరికి తీసుకువస్తాడు. భోజనం కలిపి తినిపిస్తాడు. మీనాక్షి తననే చూస్తూ కూర్చుంది. ఎందుకలా చూస్తున్నావు? ఒకవేళ నేను శాశ్వతంగా కోమాలో ఉండిపోతే ఏం చేసేవాడివి? నా కళ్ళ ముందు ఉండేదానివి కదా, అది చాలు. నిన్ను చాలా బాధ పెట్టాను కదా. నా మీద ఎప్పుడు కోపం రాలేదా? నాది మా అమ్మ పోలిక, అందుకే సాధారణంగా కోపం రాదు. అది ప్రేమించిన వాళ్ళ మీద అస్సలు రాదు. మరి మొదటిసారి మనం కలిసినప్పుడు రోడ్డు మీద నాతో ఎందుకు గొడవపడ్డావు? ఆ రోజు ఏదో మూడ్ ఆఫ్లో ఉన్నాను. బైక్ డ్యామేజ్ అయ్యేసరికి కోపం ఎక్కువైంది. మీకు తెలుసా, నీతో గొడవ పడినట్టు శక్తితో కూడా ఎప్పుడూ గొడవ పడలేదు. వాడు కూడా అడిగాడు, ఎవరి మీద కోప్పడు కదా, మీనాక్షి మీద ఎందుకు అంత కోప్పడ్డావు అని. హో, అంటే నా మీద మాత్రమే కోపం వస్తుందా? వచ్చేది నిన్ను ప్రేమించక ముందు, ఇప్పుడు కాదు. హ్యాండ్ వాష్ చేసుకుని నవ్వుతూ మీనా దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. ఐశ్వర్య ఎలా ఉందో ఒకసారి తనని చూడాలనుంది బాలాజీ. తప్పకుండా చూడొచ్చు. రేపు తను ఇక్కడికి వస్తుంది. నిజమా? అవును, శక్తి చెప్పాడు. కానీ ఒంటరిగా ఎలా వస్తుంది? కార్తీక్ని తీసుకురమ్మని చెబుతా అన్నాడు. సరే పడుకో, లేట్ అవుతుంది. నువ్వు ఇక్కడే పడుకోవచ్చు కదా. అంటే కొత్త ప్లేస్ కదా, నాకు కొంచెం భయంగా ఉంది. పైగా రాత్రంతా కుక్కలు అరుస్తూనే ఉంటున్నాయి. సరిపోయింది. శక్తికి ఎదురొచ్చావు. వాడు అంతే, కుక్కల అరుపులు వింటే భయపడి చస్తాడు. సరే నువ్వు పడుకో, అమ్మకి చెప్పేసి వస్తాను. అత్తయ్య ఏమీ అన్నరా? నువ్వు కోమాలో ఉన్నావు అనుకుంటున్నారు కదా, నో ప్రాబ్లం. ఓకే, త్వరగా రా. నవ్వుతూ బయటకు వెళ్ళిపోయాడు. కార్తీక్ ఫోన్ రింగ్ అవడంతో ఫోన్ తీసి చూస్తాడు. శక్తి నెంబర్ కనిపించడంతో నవ్వుతూ ఫోన్ లిఫ్ట్ చేశాడు. హాయ్ బావగారు. హాయ్ కార్తీక్. ఐశ్వర్య ఇంట్లోనే ఉందా? ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. నిద్రపోతున్నట్టుంది బావగారు. కొంచెం నీరసంగా ఉంది. ఏమైంది? హెల్త్ బాలేదా? కంగారు పడాల్సింది ఏం లేదు బావగారు. మీ మీద బెంగతో సరిగ్గా తినడం లేదు, వీక్ అయిపోయింది. ఏమైనా చెప్పాలా? నిద్రలేపమంటావా? లేదులే, నీతోనే మాట్లాడాలి కార్తీక్. రేపు ఐశ్వర్యని తీసుకుని ఊరికి రాగలవా? నేనే వచ్చి తీసుకొద్దాము అనుకున్నాను, కానీ నాకు ఇక్కడ చాలా పనులున్నాయి. పర్లేదు బావా, నేను తీసుకొస్తాలే. పల్లెటూరి వెడ్డింగ్ నేను కూడా ఎప్పుడూ చూడలేదు. థ్యాంక్స్ కార్తీక్. నువ్వు ఇక్కడికి రా, అన్నీ చూపిస్తాను. ఓకే బావా, ఉంటాను. ఫోన్ కట్ చేసి బయట వరండాలో కూర్చున్నాడు. బామ్మ శక్తి దగ్గరికి వచ్చి పక్కనే కూర్చుంది. ఏంటి నాయనమ్మ, పెళ్ళికి ఇంకా వారం రోజులే ఉంది. పనులు కూడా చాలా వరకు పూర్తయ్యాయి. అవును నాయనమ్మ, మరి వెళ్ళి ఐశ్వర్యని తీసుకురావచ్చు కదా. నీ బాధ అర్థమయ్యిందిలే. రేపు తను వస్తుంది నాయనమ్మ. కార్తీక్కి చెప్పాను, తను తీసుకొని వస్తాను అన్నాడు. కార్తీక్ ఎవరు? ఐశ్వర్య తమ్ముడు. ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాను. అవునా, అయితే సరే. నాయనమ్మ టయర్డ్గా ఉంది, వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. సరే. పైకి లేచి గదిలోకి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఇంటి ముందు కారు ఆగడంతో కిందకి దిగి ఇంటివైపు చూస్తూ ఉండిపోయింది ఐశ్వర్య. కార్తీక్ కారు దిగి ఐశ్వర్య పక్కకి వచ్చి నిలబడ్డాడు. వావ్ అక్క, మీ అత్తగారిలు చాలా బాగుంది. రా లోపలికి వెళ్దాం. ఐశ్వర్య చెయ్యి పట్టుకుని తీసుకువెళ్ళడానికి ట్రై చేశాడు. కానీ తను అక్కడే ఆగిపోయింది. ఏమైందక్క? ఇంట్లో వాళ్ళు నా మీద చాలా కోపంగా ఉండుంటారు కార్తీక్. ఎలా రియాక్ట్ అవుతారో అని భయంగా ఉంది.
అలా ఏం కాదక్కా, ఇప్పుడు నువ్వు ఈ ఇంటి కోడలివి. అది కాదురా. అంతలో స్వర్ణ నవ్వుతూ దగ్గరికి వచ్చి ఐశ్వర్యని హత్తుకుంటుంది. వచ్చేసావా? నీకోసమే ఎదురు చూస్తున్నా, లోపలికి రా. స్వర్ణ, మావయ్య గారు, నాన్న ఇంట్లోనే ఉన్నారు, ముందు నువ్వురా. నాయనమ్మ 10 సార్లైనా అడిగి ఉంటుంది ఐశ్వర్య రాలేదా అని. ఆలోచిస్తూ స్వర్ణ వెనకాలే వస్తుంది. ఆగమ్మా, ఏంటిది స్వర్ణ, డైరెక్ట్గా లోపలికి తీసుకువచ్చేస్తున్నావు? హారతి పళ్ళెం పట్టుకుని దగ్గరికి వస్తుంది బామ్మ. సారీ నాయనమ్మ, మర్చిపోయాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బామ్మగారు? ఈ ఇంటి కోడలు మొదటిసారి ఇంట్లో అడుగు పెడుతుంది, హారతి లేకుండా లోపలికి రాకూడదమ్మా. నువ్వుండు. స్వర్ణ, హారతి ఇచ్చి తనని లోపలికి తీసుకురా. నవ్వుతూ బామ్మ చేతిలో హారతి పళ్ళెం తీసుకుని ఐశ్వర్యకి హారతి ఇస్తుంది. కుడికాలు పెట్టి లోపలికి రామ్మా. సరే బామ్మగారు. లోపలికి వచ్చి చుట్టూ చూస్తుంది. ఏంటి వదినా, అన్నయ్య కోసం వెతుకుతున్నావా? వాడు పని మీద బయటికి వెళ్ళాడు, సాయంత్రం వస్తాడు. హో, వీడు నా తమ్ముడు కార్తీక్. అన్నయ్య చెప్పాడు. కార్తీక్, నువ్వు ఆ రూమ్లో ఉండు. ఓకే, థ్యాంక్ యూ స్వర్ణ గారు. అక్క, డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయాను, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. బావ వచ్చాక నిద్రలేపు. సరే వెళ్ళు. కార్తీక్ బ్యాగ్ తీసుకుని గదిలోకి వెళ్ళిపోయాడు. స్వర్ణ, మావయ్య గారు, నాన్న అప్పుడే భోజనం చేసి గదిలోకి వెళ్ళాడు, నేను కలిసి వస్తాను. సరే వదినా. ఐశ్వర్య అక్కడి నుండి శివరాం గదిలోకి వస్తుంది. చైర్లో కూర్చుని కళ్ళు మూసుకుని ఉన్నాడు. దగ్గరికి వెళ్ళి శివరాం కాళ్ళకి నమస్కరిస్తుంది. కళ్ళు తెరిచి ఐశ్వర్యని చూస్తాడు. పైకి లేచి నిలబడి శివరాం వైపు చూస్తుంది. ఏం మాట్లాడకుండా పైకి లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఐశ్వర్య అక్కడే నిలబడి ఉండిపోయింది. కాసేపటికి స్వర్ణ లోపలికి వచ్చి ఐశ్వర్య భుజం మీద చెయ్యి వేస్తుంది. ఏమీ అనుకోకు వదినా, నాన్న మీ పెళ్లి విషయంలో కొంచెం కోపంగా ఉన్నారు. పర్లేదు స్వర్ణ, ఆయన కోపంలో న్యాయం ఉంది కదా. నాన్న కోపం ఎంతసేపు ఉండదు, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ రోజు సాయంత్రం. శక్తి, ఏంట్రా ఇంత ఆలస్యంగా వచ్చావు? చెప్పాను కదా నాయనమ్మ, పని మీద వెళ్తున్నా అని. సరేలే, కాళ్ళు చేతులు కడుక్కునిరా, భోజనం చేద్దాం గాని. ఐశ్వర్య భోజనం చేసిందా నాయనమ్మ? లేదురా, ఆకలిగా లేదు అంది, పాలు తాగి పడుకుంది. సరే, భోజనం పెట్టి ఇవ్వు, నేను నా గదిలో తింటాను. ప్లేట్ తీసుకుని గదిలోకి వస్తాడు. ఐశ్వర్య బెడ్ మీద పడుకుని ఉంది. శక్తి రావడం గమనించి కళ్ళు మూసుకుని ఉండిపోయింది. శక్తి దగ్గరికి వచ్చి ప్లేట్ పక్కన పెట్టి బెడ్ మీద కూర్చుంటాడు. ఐశ్వర్య, ఐశ్వర్య, నువ్వు నిద్రపోవడం లేదని తెలుసులే. పైకి లేచి కూర్చుంది. కానీ శక్తి కళ్ళలోకి చూడలేక తలదించుకునే ఉండిపోయింది. ఏంటిది, ఇలా తయారయ్యావు? సరిగ్గా తినడం లేదా? తింటున్నాను. నిన్ను చూస్తేనే అర్థమవుతుంది. నేను చెప్పాను కదా, దేని గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండమని. నా మీద కోపంతో ఊరికి వచ్చేసావు. ఇక్కడికి వచ్చాక ఫోన్లో కూడా సరిగ్గా మాట్లాడలేదు. ఇక నేను ప్రశాంతంగా ఎలా ఉండగలను శక్తి? అయ్యో, నాకు నిజంగానే వీలు దొరకలేదు ఐశ్వర్య, లేకపోతే నీతో మాట్లాడకుండా ఉంటానా చెప్పు. ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది. ఒక పక్క పెళ్లి పనులు, ఇంకో పక్క నీ. ఐశ్వర్య తన కళ్ళలోకి చూడడంతో ఆగిపోయాడు. నో, అసలు హంతకుడు ఎవరో తెలిసే వరకు ఐశ్వర్యకి వాళ్ళ అమ్మ హత్య గురించి, మూర్తిగారి హత్య గురించి ఏమీ చెప్పడం కరెక్ట్ కాదు. తనని ఇంకా టెన్షన్ పెట్టినట్టు అవుతుంది. ఏంటి శక్తి, ఏదో చెప్తూ ఆపేశావు? ఏం లేదు, ముందు భోజనం చేయి. నేను తినేశాను. నువ్వు తినలేదని నాయనమ్మ చెప్పింది. మాట్లాడకుండా తిను. భోజనం కలిపి తనకి తినిపిస్తాడు. ఇన్ని రోజుల ఎడబాటుతో తనలో దాక్కుని ఉన్న బాధ అంతా ఒక్కసారిగా బయటికి రావడంతో శక్తిని హత్తుకుని ఏడుస్తుంది. ఐశ్వర్య, ఏమైంది చూడు. నిన్ను దూరం పెట్టాలని నేనేది చెయ్యలేదు, ప్లీజ్ నా పరిస్థితి అర్థం చేసుకో. తన కన్నీళ్లు తుడిచి గుండెలకు హత్తుకుంటాడు. కొన్ని రోజులు ఓపిక పట్టు ఐశ్వర్య, అన్ని సమస్యలకి ఒక పరిష్కారం చూపిస్తాను. ఆ సమస్య నేను కదా. ఆ సమస్య దూరం అవ్వాలి అంటే నేను కూడా. ఐశ్వర్య, ఎందుకు ఏదేదో ఆలోచిస్తావు? నీకిప్పుడు ఏమి చెప్పలేను, నాకు కొంచెం టైం ఇవ్వు, అన్నీ సరిచేశాను. సరే, స్వర్ణ పెళ్ళి ఏ ఆటంకం లేకుండా జరగాలి. తను సంతోషంగా అత్తారింటికి వెళ్ళాలి. దాని గురించి మాత్రమే ఆలోచించు శక్తి. తప్పకుండా. ఏమీ ఆలోచించకుండా నిద్రపో. నువ్వెక్కడికి? నాన్న దగ్గరికి. రేపు స్వర్ణని పెళ్లి కూతుర్ని చేస్తున్నారుగా, దాని గురించి మాట్లాడేసి వస్తాను. నువ్వు పడుకో. సరే. శక్తి అక్కడి నుండి శివరాం దగ్గరికి వస్తాడు. నాన్న, మీరు చెప్పినవన్నీ తీసుకువచ్చాను. రేపు ఉదయం స్వర్ణని పెళ్లి కూతుర్ని చేయాలి. ఆ ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. శివరాం మౌనంగా ఉండిపోయాడు. నాన్న, ఏమైంది?
ఐశ్వర్య నిద్రపోయిందా? ఆ, పడుకుంది. ఎందుకు నాన్న తన గురించి అడుగుతున్నారు? అది తను నీకేం చెప్పలేదా? లేదే. దేని గురించి నాన్న? ఏం లేదులే, రేపు అన్నీ తననే దగ్గరుండి చూసుకోమని చెప్పు. సరే నాన్న. శక్తి అక్కడి నుండి తన గదిలోకి వస్తాడు. ఐశ్వర్య బెడ్ మీద పడుకుని ఉంది. డోర్ లాక్ చేసి బెడ్ మీద పడుకుని తనని గట్టిగా హత్తుకుంటాడు. కళ్ళు తెరిచి శక్తి వైపు చూస్తుంది. ఎంత చిక్కిపోయావో తెలుసా? అసలు నిన్ను పట్టుకున్నట్టే లేదు. ఇన్ని రోజులు దూరంగా ఉన్నావు కదా, అందుకే అలా అనిపిస్తుంది. దూరంగా ఉంటే మాత్రం నీ కౌగిలి స్పర్శ మర్చిపోతాను అనుకుంటున్నావా? ఐశ్వర్య నవ్వుతూ శక్తి గుండెల మీద తల పెట్టుకుని పడుకుంటుంది. ఐశ్వర్య, ఒక విషయం అడుగుతాను, ఎందుకు ఏమిటి అని అడగకుండా సమాధానం చెప్పు. ఏంటి శక్తి? మీ అమ్మగారు చనిపోయినప్పుడు ఏం జరిగిందో నీకు గుర్తుందా? ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది. ప్లీజ్ గుర్తు తెచ్చుకొని చెప్పు. ఆ రోజు ఆ అమ్మ గుడికి వెళ్ళింది. ఇంట్లో చాలా భయంకరమైన శబ్దాలు, మాటలు వినిపిస్తున్నాయి. నాకు చచ్చిపోవాలనిపించింది. చేతికి దొరికిన దానితో నన్ను నేను అంతం చేసుకోవాలి అనుకున్నాను. కానీ అమ్మ అప్పుడే ఇంటికి రావడం నన్ను ఆ పరిస్థితిలో చూసి ఆపడానికి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలోనే అమ్మ. తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. శక్తి తల నిమురుతూ ఓదారుస్తాడు. కంట్రోల్ ఐశ్వర్య. ఆ తర్వాత ఏం జరిగింది? ఏమో, అమ్మ రక్తం చూడగానే స్పృహ తప్పి పడిపోయాను. ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు. కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్ బెడ్ మీద ఉన్నాను. ఆ అమ్మ గురించి అడిగితే చనిపోయిందని చెప్పారు. అమ్మ ఒక్క నిమిషం లేట్గా ఇంటికి వచ్చుంటే అమ్మ బ్రతికి ఉండేది. ఇప్పుడు ఇంతమంది ఇలా బాధపడాల్సిన అవసరం ఉండేది కాదు. ఐశ్వర్య, నువ్వు లేకుండా మీ అమ్మ బ్రతకగలదనే అనుకుంటున్నావా? తన ప్రాణాలిచ్చి అయినా నిన్ను కాపాడాలి అనుకున్నారు. ఇంకెప్పుడు నీ ప్రాణాల గురించి తేలిగ్గా మాట్లాడకు. ఎందుకంటే మీ అమ్మ ప్రాణాలు కూడా నీలోనే ఉన్నాయి. నువ్వు ఇలా బాధపడితే ఆవిడ త్యాగానికి అర్థం లేకుండా పోతుంది. ఐశ్వర్య కన్నీళ్లు తుడిచి గుండెలకు హత్తుకుంటాడు. రేపు నీకో సర్ప్రైజ్ ఉంది. ఏంటి? సర్ప్రైజ్ అంటేనే చెప్పకూడదు అని అర్థం కదా. రేపటి వరకు వెయిట్ చెయ్యి. ఓకేనా? ఇక నిద్రపో, చాలా లేట్ అయ్యింది. సరే. మరుసటి రోజు శక్తి ఫోన్ మాట్లాడుతూ వెనక్కి తిరిగేసరికి ఐశ్వర్య రెడీ అయ్యి బయటికి వస్తుంది. ఫోన్ కట్ చేసి తననే చూస్తూ నిలబడ్డాడు. శక్తిని గమనించి ఏంటి అని కళ్ళతోనే సైగ చేస్తుంది. నవ్వుతూ చేతితో లవ్ సింబల్ పెట్టి చూపిస్తాడు. సిగ్గుపడుతూ తలదించుకుంది. ఇంతలో స్వర్ణ దగ్గరికి వచ్చి ఐశ్వర్య చెయ్యి పట్టుకుని పక్కకి తీసుకువెళ్ళిపోయింది. శక్తి నవ్వుకుంటూ బయటికి వచ్చేసరికి బాలాజీ అక్కడికి వస్తాడు. శక్తి, ఏర్పాట్లు అన్నీ అయ్యాయా? అయినట్టే. అది సరే, ఐశ్వర్యకి నిజం చెప్పావా? లేదు, ఇప్పటికే మా మధ్య దూరం పెరిగిందని తను బాధపడుతుంది. అసలు హంతకుడు ఎవరో మనకి తెలిసే వరకు తనకి ఆ నిజం తెలియడం మంచిది కాదు. నువ్వు చెప్పింది నిజమే. ఇంతకీ వెళ్ళిన పని ఏమైంది? 90% తెలిసింది. మిగిలిన 10% కూడా బయటికి వస్తే అన్ని నిజాలు అందరి ముందు ఆవిష్కరించవచ్చు. ఐశ్వర్య వస్తుందిరా. ఐశ్వర్య దగ్గరికి రావడంతో ఇద్దరు మౌనంగా ఉండిపోయారు. బాలాజీ, ఎలా ఉన్నావు? బాగున్నాను మేడం. మీనా ఎలా ఉంది? ట్రీట్మెంట్ బాగానే జరుగుతుంది కదా? జరుగుతుంది. ఇక్కడ అంతా అయిన తర్వాత మీనాని చూడడానికి వస్తాను. సరే మేడం. శక్తి, జరగాల్సింది చూడు. సరే. స్వర్ణని పెళ్లికూతురు చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్వర్ణకి మంగళ స్నానం చేయించి పెళ్లి కూతురులా రెడీ చేసి కుర్చీలో కూర్చోబెట్టారు. అందరూ స్వర్ణని ఆశీర్వదిస్తున్నారు. చుట్టుపక్కల వాళ్ళు, ముసలి వాళ్ళ మాటలతో అక్కడంతా సందడిగా మారిపోయింది. ఐశ్వర్యకి అక్కడ జరిగేది అంతా కొత్తగా ఉంది. నవ్వుతూ దూరం నుండే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో శక్తి, శివరాం అక్కడికి వస్తారు. ఏరా మనవడా, నీ భార్యని తీసుకురాలేదా? వచ్చింది బామ్మ. ఏరి, ఎక్కడ కనిపించదే? శక్తి చుట్టూ చూసి వాళ్ళ నాయనమ్మ వైపు చూస్తాడు. గదిలో ఉందని సైగ చేసింది. అక్కడి నుండి ఐశ్వర్య దగ్గరికి వస్తాడు. ఏంటిది? అందరూ బయట ఉంటే నువ్వు ఒంటరిగా ఇక్కడేం చేస్తున్నావు? ఒంటరితనం నాకేం కొత్త కాదు. ముందు బయటికి రా, అందరూ నీ గురించి అడుగుతున్నారు. వద్దు శక్తి, నేను ఇక్కడే ఉంటాను. ఏమైంది? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ప్లీజ్ శక్తి, అర్థం చేసుకో. నేను రావడం వల్ల కొంతమంది బాధపడే అవకాశం ఉంది. ఎవరు బాధపడరు. అసలు ఏమైంది ఐశ్వర్య? ఐశ్వర్య మౌనంగా ఉండిపోయింది. బామ్మ లోపలికి వస్తూ ఇద్దరి మాటలు వింటూ డోర్ దగ్గరే ఆగిపోయింది. చెప్పు, ఏం జరిగింది? ఏం లేదురా, మీ నాన్న తన మీద కోపంగా ఉన్నాడు కదా, అందుకే వాడికి ఎదురుపడి బాధ పెట్టడం ఇష్టం లేక రాను అంటుంది. ఏమంటున్నావు నాయనమ్మ? నాన్నకి తన మీద కోపం ఎందుకుంటుంది? నాన్నే
తనని తీసుకుని పెళ్లి పనులు అన్నీ చేయమన్నారు. ఏంటి, నువ్వు చెప్పేది నిజమేనా శక్తి? అనవసరంగా ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు, బయటికి రా. ఐశ్వర్య చెయ్యి పట్టుకుని బయటకు తీసుకువస్తాడు. బామ్మ, తనే నా భార్య. ఏమో అనుకున్నాను, కానీ నీ పెళ్ళాం సినిమా హీరోయిన్లా ఉందిరా. నీకు తగ్గ జోడీనే వెతుక్కున్నావు. శక్తి నవ్వుకుంటాడు. ఇదిగో అమ్మాయి, నీ పేరేంటి? ఐశ్వర్య బామ్మగారు. పేరు కూడా నీలానే చాలా చక్కగా ఉంది. వీడు చెప్పా పెట్టకుండా పెళ్లి చేసుకున్నాడు అంటే ఏంటా అనుకున్నా. నిన్ను చూశాక అర్థమైంది. అది సరే కానీ ఏంటి అలా ఉన్నావు? ఏమైనా విశేషమా? ఐశ్వర్య కంగారుగా శక్తి వైపు చూస్తుంది. అదేనమ్మా, మా శక్తిని తండ్రిని చేయబోతున్నావా ఏంటి? అదేం లేదు బామ్మగారు. ఇదిగో పిల్ల, అప్పుడే పిల్లలు ఎందుకు అని అనుకోకు. మా శక్తికి పిల్లలు అంటే చాలా ఇష్టం. నువ్వు ఎంత త్వరగా కనిస్తే అంత మంచిది. అందరూ నవ్వుకుంటారు. చాలండి, అందరూ కలిసి నా మనవరాలకి దిష్టి పెడుతున్నారు. ముందు పెళ్లి కూతురి సంగతి చూడండి. మన స్వర్ణకేంటి, నిలువెత్తు బంగారం. చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. సరే సరే, ముందు జరగాల్సిన కార్యక్రమం చూడండి. మరుసటి రోజు ఐశ్వర్యని తీసుకుని బాలాజీ ఇంటికి వస్తాడు శక్తి. ఇద్దరు లోపలికి రాగానే డోర్ లాక్ చేస్తాడు బాలాజీ. డోర్ ఎందుకు లాక్ చేశావు బాలాజీ? చెప్తా. చెప్పానుగా ఐశ్వర్య, సర్ప్రైజ్ అని. ఐశ్వర్యని వెనక్కి తిప్పి 2 చేతులతో కళ్ళు మూస్తాడు. ఏంటి శక్తి? వెయిట్, నేను చెప్పినప్పుడు మాత్రమే కళ్ళు తెరవాలి. రెడీ? 1 2 3. ఇప్పుడు కళ్ళు తెరిచి చూడు. కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా మీనాక్షి నవ్వుతూ కనిపించింది. ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది. ఒక్కసారిగా తన కళ్ళలో నీళ్లు తిరుగుతాయి. ఏడుస్తూ మీనాక్షిని హత్తుకుంటుంది. నువ్వు బానే ఉన్నావా? ఐఎమ్ పర్ఫెక్ట్, ఆల్ రైట్. మరి డాక్టర్ అలా చెప్పారు, అదంతా అబద్ధమా? కాదైశ్వర్య, ఇక్కడ ఒక ఆయుర్వేద వైద్యుడికి చూపించారు. ఆయన వైద్యం వల్లే తను నార్మల్ అయ్యింది. థ్యాంక్ గాడ్. నిన్ను మళ్ళీ ఇలా చూస్తాను అనుకోలేదు మీనా. థ్యాంక్స్ బాలాజీ, నువ్వు తనని ఇక్కడికి తీసుకురావడం మంచిదైంది. ఐశ్వర్య, ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏంటి శక్తి? మీనా గురించి ఎవరికి ఏమీ చెప్పొద్దు. తనకి ఇంకా ట్రీట్మెంట్ పూర్తి కాలేదు మేడం. ట్రీట్మెంట్ పూర్తయిన తర్వాత నేనే తనని అక్కడికి తీసుకువస్తాను. అది ఓకే, కానీ ఎవరికి ఎందుకు చెప్పొద్దు అంటున్నారు? అంటే తనకి ఎక్కువ రెస్ట్ అవసరం అని డాక్టర్స్ అన్నారు. విషయం తెలిస్తే అందరూ వచ్చి తనని డిస్టర్బ్ చేశారు. అది ఇంకా ప్రమాదం. అందుకే ఇంట్లో వాళ్ళకి కూడా నేనేమీ చెప్పలేదు మేడం. అవునా, సరే చెప్పను. నువ్వు నార్మల్ అయ్యావు కదా, అది చాలు మీనా. కానీ నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? ఒంట్లో బాలేదా? అదేం లేదు, బానే ఉన్నాను. చూడు ఐషు, నీ ప్రేమ శక్తికి అర్థమైంది. ఏదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోకు. తను ఎప్పటికీ నీకు దూరం కాడు, అర్థమైందా? మీనా మాటలకి ఐశ్వర్య ఆలోచిస్తూ ఉండిపోయింది. మీరు కోరుకున్నట్టే నేను శక్తి లైఫ్ నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతాను. ప్లీజ్ సార్, స్వర్ణ పెళ్లిని జరిపించండి. కానీ నీ భర్తకి నిన్ను వదులుకునే ఆలోచన ఉన్నట్టే కనిపించడం లేదు. లేదు సార్, స్వర్ణ పెళ్లి జరగకపోతే శక్తి కుటుంబం చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ ప్రాబ్లం నేనే కదా. ఆ ఇంట్లో కానీ శక్తి జీవితంలో కానీ నేను ఉండను. నమ్మొచ్చా? అందరి నమ్మకాన్ని పోగొట్టుకున్నాను. కనీసం మీరైనా నా మాట మీద నమ్మకం ఉంచండి. సరే, నమ్ముతున్నాను. థ్యాంక్ యూ సార్. చిన్న రిక్వెస్ట్, పెళ్ళి అయ్యే వరకు మన మధ్య ఒప్పందం గురించి ఎవరికి తెలియనివ్వకండి. ముఖ్యంగా శక్తికి. నా కుటుంబంతో కలిసి నేను గడిపే మొదటి అలాగే చివరి క్షణాలు కూడా ఇవే. ప్లీజ్ సార్. అలాగే, శివరాంతో పెళ్లి ఏర్పాట్ల గురించి మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఐషు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు, నువ్వు జాగ్రత్త. బాలాజీతో ఎక్కువగా గొడవ పడకు. వాడు ఏదో ఒక తిక్క పని చేస్తూనే ఉంటాడు. కోపం రాకుండా ఎలా ఉంటుంది? మళ్ళీ ఏమైంది? మొన్న ఒక ఆవిడ వచ్చి తిడుతున్నారు. ఏమైంది అని బాలాజీని అడిగితే తనకేమీ సంబంధం లేదు అంటూ ఇంత పెద్ద కథ చెప్పాడు. బాలాజీ బొంగుమూతి పెట్టుకున్నాడు. ఐశ్వర్య శక్తి ఏం చేశాడా అంటూ వింటున్నారు. ఆఫీస్కు వెళ్ళేవాడు సైలెంట్గా వెళ్ళొచ్చుగా. పక్కింటి రవి ఫోన్ చేసి లిఫ్ట్ కావాలి, కొంచెం ఇంటి దగ్గర రా అని చెప్పాడట. ఈయన గారు వెళ్ళి పికప్ చేసుకుని లేనిపోని గొడవ తీసుకొచ్చారు. లిఫ్ట్ ఇస్తే గొడవ ఎందుకు వస్తుంది? శక్తి, చెప్పేది పూర్తిగా విను. సరే చెప్పు. అసలు ఏం జరిగిందంటే, రవి వాళ్ళ ఇంట్లో, రవి ఇంటి అల్లుడు,
రవి తెల్లవారుజామునే లేచి నీళ్లు పోసుకుని దేవుడికి పూజ చేస్తుంటాడు. అది చూసిన వాళ్ళ భార్య, అమ్మా ఏంటి ఈరోజు సూర్యుడు తూర్పున ఉదయించాడా లేక? అంతలో అత్త నన్ను ఆశీర్వదించండి అంటూ కాళ్ళలో పడటానికి వంగుతాడు. అల్లుడు గారు ఇదేంటి, లేయండి. ఏంటి ఈరోజు ఏమైనా విశేషమా? అవునత్తా, ఈరోజు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను. మీ కూతురు డైలీ నన్ను పనికిరాని చవటదద్దమ్మా అని తిడుతోంది. ఈరోజు తనకి నేను ఏమిటో చూపించాలి అంటూ అతి వినయం ప్రదర్శిస్తుంటాడు. అమ్మా వాడు ఏదో మాయ చేస్తున్నాడు, నిన్ను జాగ్రత్త నువ్వు. షర్ట్ జోబిలో చెయ్యి వేసి, ఈరోజు ఏమీ లేదు నా జోబిలో, రేపటి నుంచి కట్టకట్టగా ఉండాలని ఆశీర్వదించండి అత్తా అంటూ మళ్ళీ కాల్లో పడబోతే, అల్లుడు గారు మీరుండండి అంటూ వెళ్ళి 500 తెచ్చి చేతిలో పెట్టి, మీరు తప్పకుండా సెలెక్ట్ అవుతారు, వెళ్ళిరండి. అమ్మా ఎందుకు ఇప్పుడు నువ్వు 500 ఇచ్చావు? సాయంత్రానికి తాగి వస్తాడు, చూస్తూ ఉండు. ఏయ్ ఏమంటున్నావు? అల్లుడు గారి మొహం చూస్తే నీకు ఎందుకలా అనిపిస్తుంది? లెంపలేసుకో. అమ్మా నీకు తెలీదు, నువ్వు ఇలా రా. అత్త ఇలాగే అత్త నన్ను టార్చర్ పెడుతుంది. చూడండి ఇంకా టిఫిన్ కూడా చేయలేదు. నేను బయట తినాలంటే ఎలాగో 100 రూపాయలు కావాలి. ఏం చేసేదో ఏంటో. ఉండండి అల్లుడు గారు. అమ్మా వాడు సైడ్ డిష్ కోసం ప్లాన్ చేస్తున్నాడే, ఇవ్వొద్దే అంటూనే ఉన్నా కూడా 100 కాదు అల్లుడు గారు, 500 తీసుకోండి. వద్దత్తా అంటూనే షర్ట్ ప్యాకెట్ మాత్రం అటువైపు చూపిస్తుంటాడు. అమ్మా వద్దు, నా మాట విను. ఏయ్ సైలెంట్గా ఉండు అంటూ షర్ట్ ప్యాకెట్లో 500 పెడుతుంది. అంతలో బాలాజీ బయట బైక్ హార్న్ ఇవ్వడంతో బయటికి వచ్చి వాళ్ళ అత్తకి బాయ్ చెప్పి బయలుదేరుతాడు. ఒక 1 అవర్ తర్వాత బాగా తాగేసి ఇంటికొచ్చి గొడవ చేశాడంట. మీ అబ్బాయే తీసుకెళ్ళాడు అని వచ్చి తిట్టేసి వెళ్ళింది వాళ్ళ అత్త. నలుగురు నవ్వుకుంటారు. ఏంట్రా ఇది, ఏదో హెల్ప్ చేయబోయి అలా. సరేలే ఐశ్వర్య వెళ్దామా? అలాగే నువ్వు వెళ్ళు, ఇంట్లో చాలా పని ఉంటుంది కదా. శక్తి ఐశ్వర్య అక్కడి నుండి వెళ్ళిపోతారు. మన బాలాజీ ఇలా ఇంకా ఎన్ని హెల్ప్లు చేస్తాడో తర్వాత వచ్చే అప్డేట్స్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మీకు ఈ నవల నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, రేపు మరొక భాగంతో కలుసుకుందాం.